సంఖ్యాకాండము 23వ అధ్యాయము. బలాము బాలాకుతో, ఇక్కడ నా కొరకు 7 పీఠములను నిర్మించి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను కొనిరమ్ము అనెను. బాలాకు అట్లే చేసెను. బలాము ఒక్కొక్క పీఠము మీద ఒక్కొక్క ఎద్దును ఒక్కొక్క పొట్టేలిని దహనబలిగా సమర్పించెను. అతడు బాలాకుతో, నీవీ దహనబలుల యొద్దనే యుండుము, నేను వెళ్ళి ప్రభువు దర్శనమిచ్చునేమో చూచి వచ్చెదను. ప్రభువు నాతో చెప్పిన మాట నేను నీకు తెలియచెప్పెదను అని పలికి, తాను చెట్టు చేమలు లేని ఒక కొండ మీదికి ఎక్కిపోయెను. బలాము పలికిన దైవవాక్కులు. దేవుడు బలామునకు ప్రత్యక్షము కాగా, అతడు, నేను నీకు 7 పీఠములు కట్టి ఒక్కొక్క దానిమీద ఒక్కొక్క ఎద్దును ఒక్కొక్క గొర్రెపోతును బలి ఇచ్చి తిని అనెను. యావే తన వాక్కును బలాము నోట ఉంచి, నీవు వెళ్ళి బాలాకునకు నా సందేశమును వినిపింపుము అని చెప్పెను. బలాము తిరిగిపోయి చూడగా, బాలాకు మోవాబీయ నాయకులు దహనబలి చెంతనే వేచియుండిరి. బలాము వారికి దైవవాక్కును ఇట్లెరిగించెను. మోవాబు రాజగు బాలాకు ఆరాము నుండి తూర్పు కొండల నుండి నన్ను పిలిపించెను. అతడు, రమ్ము, నా మేలు కోరి యాకోబును శపింపుము, ఇశ్రాయేలు ప్రజలను దూషింపుము అనెను. కాని దేవుడు శపింపని వారిని నేనెట్లు శపింతును? దేవుడు దూషింపని వారిని నేనెట్లు దూషింతును? నేను కొండ కొమ్ము నుండి ఇశ్రాయేలును చూచితిని, కొండల మీది నుండి వారి పొడగంటిని. ఆ ప్రజలు ఒక ప్రత్యేక జాతిగా మనువారు, వారికి ఇతర జాతులకు సాటి లేదు. యాకోబు సంతతి భూరేణువుల వంటిది, ఇశ్రాయేలు సంఖ్య లెక్కలకు అందనిది. నేను నీతిమంతుని వలె మరణింతునుగాక, అతనిది వలె నా అంచెము ఉండునుగాక. బాలాకు బలాముతో, నీవు ఎంత పనిచేసితివి? నా శత్రువులను శపించుటకై నిన్నిచటకు పిలిపించితిని, కాని నీవు వారిని దీవించితివి అనెను. బలాము అతనితో, యావే నన్ను ఏ వాక్కును పలుకమనెనో ఆ వాక్కును పలుకుట నా ధర్మము అనెను. బాలాకు అతనితో, ఇంకొక తావునకు వెళ్ళుదము రమ్ము, అక్కడి నుండి చూచినచో ఇశ్రాయేలీయులు అందరూ కనిపింపరు, అచటి నుండి నీవు ఇశ్రాయేలీయులను శపింపవచ్చును అనెను. అతడు బలామును పిస్గా కొండ మీదికి సోఫీము మైదానమునకు కొనిపోయెను. అక్కడను 7 పీఠములను కట్టి ఎడ్లను గొర్రె పోతులను దహనబలిగా సమర్పించిరి. బలాము బాలాకుతో, నీవీ బలుల వద్ద వేచియుండుము, నేను వెళ్ళి ప్రభువును కలుసుకొని వచ్చెదను అనెను. దేవుడు బలామునకు ప్రత్యక్షమై తన వాక్కును అతని నోట ఉంచి, నీవు వెళ్ళి బాలాకునకు నా సందేశమును వినిపింపుము అనెను. బలాము తిరిగి వచ్చి చూడగా, బాలాకు మోవాబు నాయకులు దహనబలి చెంతనే వేచియుండిరి. బాలాకు, దేవుడు నీతో ఏమి చెప్పెను అని అడిగెను. బలాము దైవవాక్కును ఇట్లెరిగించెను. సిప్పోరు కుమారుడవగు బాలాకు, నా పల్కులు సావధానముగా వినుము. దేవుడు నరుల వలె అసత్యమాడడు, మనుష్యుల వలె ఆడి తప్పడు. అతడు మాట ఇచ్చి పనిచేయకుండునా? చేసిన ప్రమాణము నిలబెట్టుకొనకుండునా? దేవుడు వారిని దీవింపుమనెను. దేవుడు దీవెనలను
నేను కాదనగలనా? ఇశ్రాయేలీయులకు ఏ ఆపదయు కలుగదు, వారికి ఏ బాధలను సంభవింపవు. యావే వారికి బాసటయై ఉండును, వారు ఆయనను రాజుగా ఎన్నుకొనిరి. ప్రభువు వారిని ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చెను, వారికి అండగా ఉండి కాపాడునది ఆయనే. మన మంత్రములు, శాపములు ఇశ్రాయేలీయుల మీద పనిచేయవు. దేవుడు ఇశ్రాయేలీయులకు చేసిన మేలును చూచి సమస్త జాతులను ఆశ్చర్యపోవును. ఈ జనులు సింహము వంటివారు, సింహము వలె దుముకువారు, సింహము వలె ఎరను పట్టి రక్తము త్రాగు వరకు విశ్రమింపనివారు. ఆ పలుకులు విని బాలాకు బలాముతో, నీవు ఇశ్రాయేలును శపింపనొల్లవు గదా, తుదకు వారిని దీవింపనైనా దీవింపకుము అనెను. బలాము అతనితో, నేను యావే పలికించిన పలుకు పలుకక తప్పదు అనెను. బాలాకు బలాముతో, మనము మరియొక తావునకు వెళ్ళుదము రమ్ము, అక్కడ నుండి అయినా దేవుడు నీచే శాపవచనములు పలికించునేమో అనెను. అతడు బలామును ఎడారికి ఎదుటనున్న పెయోరు కొండకు తీసుకొని వెళ్ళెను. బలాము ఇక్కడ 7 పీఠములు కట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తెప్పింపుమనెను. బాలాకు అట్లే చేసి ప్రతి పీఠము మీద 1 ఎద్దును 1 పొట్టేలిని దహన బలిగా అర్పించెను. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము. విడాకులు. ఒకడు ఒక స్త్రీని పెండ్లి ఆడెననుకొందము. అటు తరువాత ఆమె ఏదో అనుచిత కార్యమునకు పూనుకొనినందున అతనికి నచ్చలేదు. కనుక అతడు ఆమెకు విడాకులిచ్చి ఇంటి నుండి పంపివేసిననుకొందము. ఆమె అతనిని విడనాడి మరి ఒకనిని పెండ్లి ఆడును. ఈ రెండవ వానికి కూడా ఆమె మీద ఇష్టము పుట్టదు. కనుక అతడు కూడా విడాకులిచ్చి ఆమెను పంపివేసిననుకొందము. లేదా అతడు గతించిననుకొందము. అప్పుడు మొదట పెండ్లి ఆడినవాడు ఆమెను మరలా స్వీకరింపరాదు. ఆమె అపవిత్రురాలైనది. అట్టి వివాహమును ప్రభువు అసహ్యించుకొనును. దాని ద్వారా మీరు ప్రభువు మీకియనున్న దేశమునకు పాపం సోకునట్లు చేయుదురు. దుర్బలులను రక్షించు నియమములు. కొత్తగా పెండ్లి ఆడిన వానిని యుద్ధమునకు పిలువరాదు. అతనికి ఎట్టి కార్యభారమును ఒప్పజెప్పరాదు. తాను పెండ్లి ఆడిన వధువును సంతోషపెట్టుటకుగాను 1 ఏడాది పాటు అతనిని ఇంటి పట్టుననే ఉండనీయవలెను. ఎవడును ఇతరుని తిరుగలిని కుదువ పెట్టించుకోరాదు. అట్లు చేసినచో అతని ప్రాణమునే తాకట్టు పెట్టించుకొన్నట్లు. ఎవడైనా తోడి ఇశ్రాయేలీయుని అపహరించి బానిసనుగా వాడుకొనినను లేక బానిసనుగా అమ్మివేసినను ఆ దొంగను పట్టి చంపవలయను. కుష్ఠరోగం విషయమున మీరు లేవీయ యాజకుల ఆదేశములన్నిటినీ జాగ్రత్తగా పాటింపవలయను. నేను వారి ముఖమున ఆదేశించిన విధులన్నిటినీ అనుసరింపుడు. మీరు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు మిర్యామునకు ఏమి చేసెనో గుర్తుంచుకొనుడు. నీవు ఇతరుని చేత ఏదైనా తాకట్టు పెట్టించుకొని వానికి అప్పిచ్చిన ఎడల ఆ తాకట్టు పెట్టిన వస్తువును గుంజుకొని వచ్చుటకై వాని ఇంటిలోనికి వెళ్ళకూడదు. నీవు వెలుపలనే యుండుము. అతడు ఆ వస్తువును నీ యొద్దకు కొనివచ్చును. బాకీదారుడు పేదవాడైనచో అతడు నీకు తాకట్టుగా ఇచ్చిన అంగీని రాత్రి నీ ఇంట ఉంచుకోవలదు. ప్రొద్దు కృంకగానే వాని అంగీని వానికి ఇచ్చివేయుము. అతడు దానిని తొడుగుకొని నిద్రించును. నీకు కృతజ్ఞుడైయుండును. ప్రభువు కూడా నిన్ను మెచ్చుకొనును. నిరుపేద అయిన కూలివానిని అతడు ఇశ్రాయేలీయుడైనను లేక మీ నగరములలో వసించు విదేశీయుడైనను అణచివేయరాదు. ప్రతిరోజు
ప్రొద్దుగుంకక మునిపే అతని కూలిని అతనికి ఇచ్చివేయము. అతడు లేనివాడు కనుక ఆ కూలి కొరకు కనిపెట్టుకొనియుండును. ఇట్లు చేయవేని అతడు ప్రభువునకు నీ మీద మొరపెట్టుకొనును. అప్పుడు నీకు పాపము చుట్టుకొనును. తండ్రులు చేసిన దోషములకు బిడ్డలను, బిడ్డలు చేసిన దోషములకు తండ్రులను చంపరాదు. ఎవరి దోషములకు వారిని చంపవలయును. పరదేశులకును అనాథులకును అన్యాయపు తీర్పు చెప్పరాదు. వితంతువు కట్టుబట్టను తాకట్టు పెట్టించుకోరాదు. మీరు ఐగుప్తున బానిసలై ఉండగా ప్రభువు మీకు దాస్యవిముక్తి కలిగించెనని గుర్తుంచుకొనుడు. కనుకనే మిమ్మీ రీతిగా ఆజ్ఞాపించుచున్నాను. నీవు పొలమున కోత పోయించునప్పుడు ఒక కంకిని జారవిడుతువేని దాని కొరకు తిరిగి వెళ్ళవలదు. పరదేశులు, అనాథలు, వితంతువుల కొరకు దానిని వదిలివేయుము. అప్పుడు ప్రభువు నీ కార్యములన్నిటినీ దీవించును. నీవు ఒలీవు పండ్లను కోయినప్పుడు మరలా రెండవసారి కూడా కొమ్మలను గాలింపకుము. జారిపోయిన పండ్లను పరదేశులకు, అనాథులకు, వితంతువులకు వదిలివేయుము. నీవు ద్రాక్ష పండ్లు సేకరించునప్పుడు మరలా రెండవ మారు తోటను గాలింపవలదు. జారిపోయిన పండ్లను పరదేశులకు, అనాథలకు, వితంతువులకు వదిలివేయము. మీరు ఐగుప్తున బానిసలుగా ఉంటిరని మరువకుడు. కనుకనే మీకీ ఆజ్ఞ విధించితిని. 25వ అధ్యాయం. ఇరువురు ఇశ్రాయేలీయులు తగాదాపడి న్యాయస్థానమునకు వెళ్ళినప్పుడు అచటి అధిపతులు దోషిని దోషిగాను, నిర్దోషిని నిర్దోషిగాను నిర్ణయింపవలయును. దోషికి శిక్ష విధింపవలసి వచ్చినచో న్యాయాధిపతి అతనిని నేల మీద బోరగెల పరుండబెట్టించును. అతని అపరాధమునకు తగినన్ని దెబ్బలు విధించి కొరడాతో కొట్టించును. దోషికి 40 దెబ్బలు విధించినా చాలు. అంతకంటే ఎక్కువ దెబ్బలు విధించినచో తోడివానిని బహిరంగముగా అవమానపరిచినట్లగును. కళ్ళము తొక్కించినప్పుడు ఎద్దు మూతికి చిక్కము పెట్టరాదు. దేవర న్యాయము. ఇరువురు సోదరులు ఒకే తావున వసించునప్పుడు ఒకడు సంతానము లేక చనిపోయినచో అతని వితంతువు అన్య కుటుంబపు పురుషుని వివాహమాడరాదు. ఆమె పెనిమిటి సోదరుడు ఆమెను దేవర న్యాయము ప్రకారము పెండ్లాడవలయును. ఆమెకు పుట్టిన మొదటి కుమారుడు చనిపోయిన వాని కుమారుడుగా గణింపబడును. ఆ రీతిగా ఇశ్రాయేలీయులలో అతని కుటుంబము వర్ధిల్లును. కాని ఆమె పెనిమిటి సోదరుడు ఆమెను చేపట్టనిచ్చో ఆ వితంతువు పురద్వారము చెంత ప్రోగైన పెద్దల యొద్దకు పోయి, నా పెనిమిటి సోదరుడు నాకు దేవర న్యాయము జరిగించుటకు ఒప్పుకొనుటలేదు. అతడు తన సోదరుని సంతానం ఇశ్రాయేలీయులలో వర్ధిల్లుటకు ఇష్టపడుటలేదు అని చెప్పవలయును. అప్పుడు పెద్దలతనిని పిలిపించి మాటలాడవలయును. అతడు అంగీకరింపడేని ఆ వితంతువు పెద్దలు చూచుచుండగా అతని చెంతకు వెళ్ళి అతని కాలి చెప్పును ఊడబెరుకవలయను. అతని ముఖమున ఉమ్మివేసి, సోదరునికి సంతానము కలిగింపని వాని కట్లే జరుగును అని పలుకవలయను. ఆ మీదట ఇశ్రాయేలీయులలో అతని కుటుంబము, చెప్పు ఊడదీయబడిన వాని కుటుంబము నిందకెక్కును. స్త్రీ పాటింపవలసిన మర్యాద. ఇరువురు పురుషులు పోట్లాడుకున్నప్పుడు వారిలో ఒకని భార్య శత్రువు దెబ్బల నుండి పెనిమిటిని కాపాడుకొనుటకు ముందునకు వెళ్ళి ఆ శత్రువు జననేంద్రియములను పట్టుకొనినేని ఆమె చేతిని నిర్దయతో నరికివేయవలయను. తూకములు, కొలతలు. మీరు ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా 2 తూకపురాళ్ళు వాడరాదు. ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా 2 కొలమానములను ఉపయోగించరాదు. సరియైన తూకపురాయి ఒక్కదానిని, సరియైన కొలమానం నొక్కదానిని మీ చెంతన ఊల్చుకొనుడు. అప్పుడు యావే మీకీయనున్న ఆ నేల మీద మీరు చిరకాలము జీవింతురు. ఇట్టి మోసములు చేయువానిని ప్రభువు అసహ్యించుకొనును. అమాలేకీయులను మట్టుపెట్టవలయును. మీరు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు
అమాలేకీయులు మీకేమి చేసిరో జ్ఞప్తికి తెచ్చుకునుడు. వారు మీ వెనువెంట వచ్చి మీలో వెనుకబడి నడువలేని దుర్బలులను వధించిరి. ఆ రీతిగా వారు దైవభయము ఏమాత్రమూ లేక అలసి సొలసియున్న వారిని చంపిరి. యావే మీకా నేలనిచ్చి మీ చుట్టుపట్లనున్న శత్రువుల నుండి మీకు భద్రతను దయచేసినప్పుడు మీరీ నేల మీద అమాలేకీయుల అడపడ కానురాకుండా చేయుడు. ఈ సంగతి మరచిపోవలదు. 106వ కీర్తన. ఇశ్రాయేలు తన పాపమును ఒప్పుకొనుట. మీరెల్లప్పుడూ ప్రభువును స్తుతింపుడు. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము నిలుచును. ప్రభువు మహాకార్యములను ఎవడు ఉగ్గడింపగలడు? ఆయనను యుక్తరీతిని ఎవడు సన్నుతింపగలడు? న్యాయమును పాటించువారును సదా నీతిని అనుసరించువారును ధన్యులు. ప్రభు, నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనుము. నీ ప్రజలతో పాటు నన్నును రక్షింపుము. నేను నీవు ఎన్నుకొనిన ప్రజల వృద్ధిని కన్నులారా చూతునుగాక. నీ జనుల సంతోషమున పాలు పొందుదునుగాక. నీకు చెందియున్నందులకు గాను గర్వింతునుగాక. మా పితరుల వలె మేమును పాపము చేస్తిమి. మేము దుష్టులమును దుర్మార్గులము అయితిమి. ఐగుప్తున మా పితరులు నీ అద్భుత కార్యములను ఎన్నడునూ గ్రహింపరైరి. వారు నీ మహాప్రేమను విస్మరించిరి. రెల్లు సముద్రము వద్ద మహోన్నతుని మీద తిరుగబడిరి. కాని తాను వాగ్దానము చేసినట్లే ప్రభువు వారిని రక్షించెను. దాని ద్వారా ఆయన తన శక్తిని వెల్లడి చేసెను. ప్రభువు ఆజ్ఞాపింపగనే రెల్లు సముద్రము ఎండిపోయెను. ఆయన తన ప్రజలను కడలిలో పొడినేల మీద వలె నడిపించెను. తమ్ము ద్వేషించు వారి నుండి వారిని కాపాడెను. విరోధుల నుండి వారిని రక్షించెను. వారి శత్రువులు నీళ్లలో మునిగి చచ్చిరి. ఒక్కడును తప్పించుకోచాలడయ్యెను. అప్పుడు ప్రజలు ప్రభు వాగ్దానములను నమ్మిరి. ఆయనను స్తుతించి కీర్తించిరి. కాని ఆ జనులు ప్రభువు కార్యములను వెంటనే మరిచిపోయిరి. ఆయన సలహా కొరకు వేచియుండరైరి. ఎడారిలో వారు తమ వాంఛకు లొంగిపోయిరి. అరణ్యములో ప్రభువును పరీక్షకు గురిచేసిరి. ప్రభువు వారి కోరికను తీర్చెను. కాని వారు ఘోర వ్యాధివాత పడినట్లు చేసెను. జనులు శిబిరమున మోషే మీదను ప్రభువు పవిత్ర సేవకుడైన అహరోను మీదను అసూయపడిరి. అప్పుడు భూమి నోరు విప్పి దాతానును మృంగివేశను. అబీరాము బృందమును పూడ్చివేశను. అగ్ని వారి గుంపు మీదికి దిగి వచ్చెను. దాని జ్వాలలు ఆ దుష్టులనెల్లా మసి చేసెను. ఆ జనులు హోరేబు వద్ద దూడను చేసిరి. పోతపోసిన విగ్రహమును ఆరాధించిరి. ప్రభువు తేజస్సును గడ్డిమేయు ఎద్దు బొమ్మకు మారకము వేసిరి. ఐగుప్తున మహాకార్యములు చేసి తమ్ము రక్షించిన దేవుని విస్మరించిరి. ఆయన ఐగుప్తున అట్టి అద్భుత కార్యములు చేసెను. రెల్లు సముద్రము వద్ద అట్టి భీకర కార్యములు చేసెను. ప్రభువు ఆ ప్రజలను నాశనము చెయ్యనించెను. కాని తాను ఎన్నుకొనిన సేవకుడగు మోషే అతనికి అడ్డుపడి అతని కోపమును చల్లార్చి వారిని కాపాడెను. వారు ప్రభువు వాగ్దానములను నమ్మరైరి. కనుక రమ్యమైన దేశమును స్వాధీనము చేసుకొన నిరాకరించిరి. ప్రభువు మాట వినక తమ గుడారములోనే కూర్చుండి గొనగనారంభించిరి. వారు ఎడారిలోనే చత్తురని వారి సంతానము
అన్యజాతుల నడుమ చెల్లా చెదరై పరదేశీయులలో కలిసిపోవుతురని ప్రభువు నిశితముగా మందలించెను. అటు తరువాత ఆ ప్రజలు పెయోరు వద్ద బాలుదేవత ఆరాధనలో పాల్గొనిరి. మృతదేవతలకు అర్పించిన నైవేద్యములను ఆరగించిరి. వారు తమ దుష్కార్యముల ద్వారా ప్రభువు కోపము రెచ్చగొట్టి అంటురోగము వాతబడిరి. అప్పుడు ఫీనెహాసు లేచి వేడుకొనగా ఆ అంటువ్యాధి సమసిపోయెను. ఈ కార్యము వలన అతడు తరతరముల వరకును పుణ్యపురుషుడిగా ఘనతకెక్కెను. మెరిబా జలముల వద్ద ప్రజలు ప్రభువుకు కోపము పుట్టించిరి. వారి వలన మోషేకును తిప్పలు వచ్చెను. వారు మోషేను విసిగింపగా అతడు దురుసుగా మాటలాడెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా వారు అన్యజాతి జనులను నాశనము చెయ్యరైరి. అన్యజనులతో సహవాసము చేసి వారి దుష్ట చర్యలను అనుకరించిరి. ఆ ప్రజలు అన్యజనుల విగ్రహములను పూజించి వలలో చిక్కుకొనిరి. తమ పుత్రులను పుత్రికలను దయ్యములకు బలి ఇచ్చిరి. వారు నిర్దోషులైన తమ బిడ్డలను చంపి కనాను విగ్రహములకు బలి ఇచ్చిరి. కనుక ఆ శిశువుల నెత్తురు వలన దేశము అపవిత్రమయ్యెను. వారు తమ చేయిదముల వలన అపవిత్రులైరి. వారు తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. కనుక ప్రభువు తన ప్రజల మీద కోపపడెను. తాను ఎన్నుకొనిన జనులను అసహ్యించుకొనెను. ఆయన వారిని అన్యజాతులకు అప్పగించెను. వారిని ద్వేషించు వారే వారికి పాలకులైరి. శత్రువులు వారిని పీడించి నేలబెట్టి కాలరాచిరి. ప్రభువు చాలాసార్లు తన ప్రజలను శత్రువుల నుండి విడిపించెను. కాని వారు దేవుని మీద తిరుగుబాటు చెయ్యుటకే నిశ్చయించుకొని పాపములో కూరుకొని పోయిరి. అయినను ప్రభువు వారి బాధలను అర్థం చేసుకొనెను. ఆ ప్రజలు తనకు మొరపెట్టగా వారి వేడుకోలును ఆలకించెను. ఆయన వారి మేలించి తన నిబంధనమును జ్ఞప్తికి తెచ్చుకొనెను. మహాప్రేమ కలవాడు కనుక వారి మీద దయ చూపెను. వారిని బందీలనుగా కొనిపోయిన వారు వారి మీద జాలి చూపునట్లు చేసెను. మా దేవుడవైన ప్రభువు, నీవు మమ్ము రక్షింపుము. అన్యజాతుల నుండి మమ్ము విడిపింపుము. అప్పుడు మేము సగర్వముగా నీకు వందనములు అర్పించి నీ పవిత్ర నామమును సన్నుతింతుము. అనాది కాలము నుండి అనంతము వరకును ఇశ్రాయేలు దేవునకు స్తుతి కల్గునుగాక. ఇచ్చట ఎల్లరును తదాస్తు అని బలుకవలెను. మీరెల్లరూ ప్రభువును స్తుతింపుడు.